హిందూ దేవుళ్ళు అనేది ఒక చులకనగా దొరికిపోయినట్టు అయిపోయింది. ఈ భారతదేశంలో పుట్టి పెరిగి ఒక సనాతన ధర్మంలో నువ్వు పుట్టి పెరిగినప్పుడు దేవుళ్ళని ఎలా కించపరుస్తావు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ని ముట్టడించాల్సి వస్తుంది. ముక్కు నేలకు రాసి హైందవ సమాజానికి మీరంతా కూడా క్షమాపణ కోరుకోవాలి. ఎందుకంటే ఇలా దేవుళ్ళపైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఈరోజు ఈ భూమి మీద లేకుండా పోయారు. ఒక తల్లి గర్భం అనేది ఒక దేవాలయం. ఎందుకంటే ఒక మానవ శరీరం అక్కడ పురుడు పోసుకుంటుంది. కానీ కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఎక్కడ కూడా తన పేరుని పెట్టుకోలేదు. రైతు బంధు ఇచ్చినప్పుడు రైతు ఎప్పుడు కూడా తలెత్తుకొని ఉండాలి, అది రైతు పేరు మీదనే దాన్ని ఆవిష్కరించారు రైతు బంధన్. ఈ దేశంలో ఎమర్జెన్సీ పాలన విధించింది ఇంద్రమ్మ కదా. స్వామి చెప్పండి, గత 2-3 రోజుల కిందట రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ పట్ల చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పటికే వివిధ హిందూ సంఘాలు, కొన్ని పార్టీలు కూడా నిరసనలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఎట్లా చూడొచ్చు మరి విషయం? ఈరోజు ముఖ్యమంత్రి ఎంతకి దిగజారిపోయిందంటే వాళ్ళ నాయకులని దేవుళ్ళతో పోల్చే విధంగా పోలుస్తూ కూడా హిందూ దేవుళ్ళల్లో ఎంతమంది దేవుళ్ళు అంటే తాగనికి ఒక దేవుడు, 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఒక దేవుడు, పెళ్లి చేసుకోకపోతే ఒక దేవుడు, ఇలా మాట్లాడడం అనేది నీకు కుక్కకి రోడ్డు మీద ఉన్న కుక్కకి తేడా లేదనే విధంగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ భారతదేశం, ఈ సనాతన ధర్మం, ఈ హిందువులు అనేది ఈ దేశానికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దేశాలకే మనం దారి చూపించిన దేశం ఏదైనా ఉందంటే అది కేవలం భారతదేశం. ఒక సనాతన ధర్మాన్ని నమ్మేది ఇది మనం కాదు. మనకు మహాకుంభమేళ జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్లో దేశ అధినేతల భార్యలు కానివ్వండి, వారి కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి అక్కడ స్నానాన్ని ఆచరించారు. ఎందుకంటే ఇక్కడ ఒక స్పిరిచువల్ పవర్ ఉంది. భారతదేశం మట్టిపైన స్పిరిచువల్ పవర్ ఉంది. ఈ ధర్మాన్ని నమ్మే వాళ్ళు, భిన్న సంస్కృతులు, ఏక అభిప్రాయంతో కలిగిన వ్యక్తులంతా కూడా ఈ భారతదేశంలో ఉన్నారని నమ్మి ఇతర మతస్థులు, ఇతర దేశస్తులు మన భారతదేశంకి వచ్చినప్పుడు ఇక్కడ పుట్టి, ఈ నేలపైన పుట్టి, ఈ భారతదేశంలో పుట్టి పెరిగి ఒక సనాతన ధర్మంలో నువ్వు పుట్టి పెరిగినప్పుడు దేవుళ్ళని ఎలా కించపరుస్తావు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ని ముట్టడించాల్సి వస్తుంది. ముక్కు నేలకు రాసి హైందవ సమాజానికి మీరంతా కూడా క్షమాపణ కోరుకోవాలి. భగవంతుని దగ్గరికి పోయి ఆ జూబ్లీహిల్స్ ఉంటాగా పెద్దమ్మ తల్లి ముంగట ముక్కుకు నేలకు రాయి, తల్లి క్షమాపణ కోరుకుంటున్నా అని చెప్పి. ఎందుకంటే ఇలా దేవుళ్ళపైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఈరోజు ఈ భూమి మీద లేకుండా పోయారు. గత చరిత్రలు చెప్తున్నాయి, దేవుళ్ళపైన ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వారందరికీ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నారు. ఈరోజు కొంతమంది సాగు నోట్ల తలబెట్టున్నారు, ఇంకొంతమంది ప్రాణాలతోనే లేకుండా పోయారు. ఆ పరిస్థితికి వస్తావు బిడ్డ, ఖబర్దార్ గుర్తుపెట్టుకో. దేవుళ్ళపైన భక్తి నీకు లేకపోయినా ఇతర మతస్థులపైన ఎందుకో నువ్వు వ్యాఖ్యలు చేయడం లేదు. ఈరోజు కొంతమంది నిరసన చేసారు, ఇంకా గట్టి చేయాలి, ఇంకా ఆందోళన చేయాలి. దేవుళ్ళని రాజకీయాలు అంటే ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా అన్నట్టు లేవు కదా. అంటే పార్టీలో వివిధ మనస్పర్ధాలు కలిగిన వ్యక్తులు ఉంటారు అని ఆ మాటల్లో సందర్భానికి వచ్చి దేవుళ్ళ గురించి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఆ మాటలు ఎట్లా చూడొచ్చు? ఉద్దేశపూర్వకంగా లేకపోతే నువ్వు పోల్చుకోవాలనుకుంటే జంతువులతో పోల్చుకో. ఒక దున్నపోతులాగా ఉన్నాడు, ఒక బర్రెలాగా ఉన్నారు, ఇంకొక కుక్కలాగా ఉన్నాడు, కోతిలాగా ఉన్నాడు, పిట్టలాగా ఉన్నాడు అని పోల్చుకోరు. ఎందుకంటే అందులో కూడా ఏ జాతికి సంబంధం లేదు కదా. బర్రె గాడిది పాలు ఇయ్యే కదా. ఒక దున్నపోతు, దున్నేనుగు ఎప్పుడు ఆయన వాడే భాషలో చెప్పాడుతుండే. దున్నపోతు అవి వాడతాడు కదా, ఆ భాషలో చెప్పినుంటే అందరూ కూడా కొద్దిగా ఆశాస్పదంగా అనిపిస్తుండే, నవ్వుకొని మర్చిపోతుండే. కానీ నువ్వు దేవుళ్ళని తెచ్చి ఒకరు తాగుతూ ఒకలాగా, తాగకపోతే ఒకలాగా ఇవన్నీ వ్యాఖ్యలు చేయడం అనేది కూడా నీ ఉన్న స్థానానికి కూడా ఇది సముచితమైనది కాదు. నువ్వు ఒక ముఖ్యమంత్రి పదవిలో గౌరవప్రదమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, నువ్వు మాట్లాడితే యావత్ భారతదేశంతో పాటు తెలంగాణ ప్రజలంతా కూడా చూస్తారు. మీ నాయకులు దేవుళ్ళతో కాదు, ఆ బర్రె దున్నపోతులతో పోల్చుకుంటే సరిపోతుంది అనేది కూడా ఈ విషయంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎట్లా చూడొచ్చు మీరు అన్నట్టు? ఇప్పుడు మొన్న వారణాసి సినిమా దానికి సంబంధించిన విషయంలో రాజమౌళి గారు కూడా హిందూ దేవుళ్ళ గురించి, హిందూ మతం గురించి మాట్లాడడము, తిరుపతిలో యాంకర్ శివజ్యోతి గారు ప్రసాదం విషయంలో వీడియో చేయడము, ఏంది అంటే ప్రత్యేకంగా ఒకే మతం మీద, హిందూ మతం మీదే, హిందూ దేవుళ్ళ మీదే ఈ విధంగా ఇట్లా వరుసగా ఈ విధంగా చేయడం అనేది ఎట్లా అనిపిస్తుంది? అదే అంటున్నా, హిందూ దేవుళ్ళు అనేది ఒక చులకనగా దొరికిపోయినట్టు అయిపోయింది. గట్టిగా పోరాడలేకపోతున్నారు. అంటే సెక్యులరిజం అని పెరిగిపోయి హైందవతనాన్ని మర్చిపోయి మన సనాతన ధర్మం, ఎందుకంటే భారతదేశమే అనేది ప్రతి దేశానికి ఒక దిక్సూచి. ఇక్కడ ఎంతమంది దేవుళ్ళు పుట్టిరు, ఎన్ని జరిగిన విషయాలు కూడా అందరికీ తెలుసు. చరిత్రలో ఒక కృష్ణుడు కానీ, ఒక రాముడు అవతరించినప్పుడు కానీ, స్వయంగా కలియుగంలో ఈ శ్రీనివాస వెంకటేశ్వర స్వామి కలియుగ భగవంతుడు, ప్రతిరోజు లక్షల మంది మనం ప్రార్థించుకునే భగవంతుడు కూడా ఉన్నారు. వీళ్ళపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది హైందవ సమాజంలో కొంతమంది ప్రశ్నించలేకపోవడం కానివ్వండి, అలాంటి వాళ్ళపైన దాడి చేయకపోవడం అనేది కూడా ఇది మంచి కాదు పరిణామం. గట్టిగా అడ్డుకోవాలి. సెక్యులరిజం అని పెరిగిపోయి
నా తండ్రి నా తల్లిని అన్నప్పుడు కూడా ఆ పౌరుషం తగ్గిపోతుంది మనుషులలో. రేపు రానున్న రోజుల్లో ఆ పౌరుషం తగ్గిపోతుంది. సొంత తల్లిదండ్రులను అంటే కూడా ఆ పౌరుషం తగ్గిపోతే మన తల్లిదండ్రులు ఎంతనో అలాగే అక్కడ మన దేవుళ్ళు కూడా అంతే. మన దేవతల దేవుళ్ళు కూడా వాళ్ళకంటే మించి మనం నమ్ముతాం. మన సమాజంలో, మన హైందవ సమాజంలో తల్లిదండ్రుల తర్వాత భగవంతుని పూజిస్తాం. సమానమైన తత్వం భగవంతునికి తల్లిదండ్రులు మన దేవుళ్ళని అన్నట్టు మనం కించపరిచినట్టయితే మీరు అన్నట్టు యాంకర్ గారు, అది మన సొంత తల్లిదండ్రులను కూడా అవమానపరిచినట్టే. ఎందుకంటే ఈరోజు భగవంతుడు ఎక్కడుందంటే నేను నా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక తల్లి గర్భం అనేది ఒక దేవాలయం. ఎందుకంటే ఒక మానవ శరీరం అక్కడ పురుడు పోసుకుంటుంది. అంతకు మించిన స్పిరిచువల్ పవర్ లేదు. అది ఒక మనిషి ఏ సైంటిస్ట్ కూడా కనబెట్టలేంది. అంటే ఒక మనిషి ఆనవాళ్ళన్నీ కూడా తల్లి గర్భంలో అది రూపాంతరం చెందుతుందంటే అంతకు మించిన దేవాలయం లేదు, అంతకు మించిన ధర్మం లేదు, అంతకు మించిన దేవుడు లేదు. ఇదంతా కూడా స్పృహలో పెట్టుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా తప్పక చర్యలు ఉంటాయి. రానున్న రోజుల్లో ఉగ్రతంగా జరగబోతాయి ఇవన్నీ కూడా. ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలకు వస్తుంది. మరి ఏం చెప్తారు? ఈ మధ్యలో చాలా కొన్ని పేర్లు కూడా మార్పులు చేర్పులు చేసే విధంగా కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు? నేను ఏమంటున్నానంటే ఒక ప్రభుత్వం అనేది, రాజకీయ పార్టీ అనేది డిఫరెంట్ అండ్ ప్రభుత్వం అనేది డిఫరెంట్. ప్రభుత్వంలో కోసం 5 ఏళ్ళు ఉంటాం, మళ్ళీ ప్రజల అవకాశం ఇస్తే కంటిన్యూ అవుతుంది. మీరు అది మర్చిపోయి కాంగ్రెస్ ఏదో రాజరిక పోకడలలాగా గతంలో కాంగ్రెస్ ఇక్కడ పరిపాలించినప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. కేసీఆర్ గారు వచ్చినప్పుడు దాన్ని మార్పులు చేర్పులు చేయలేదు. అదే రాజీవ్ గారి పేరు మీద ఆరోగ్యశ్రీ ఉండే, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉండే, దాన్ని కూడా పేర్లు మార్చలేం. కానీ కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఎక్కడ కూడా తన పేరును పెట్టుకోలేదు. రైతు బంధు ఇచ్చినప్పుడు రైతు ఎప్పుడు కూడా తలెత్తుకొని ఉండాలి, అది రైతు పేరు మీదనే దాన్ని ఆవిష్కరించారు రైతు బంధు అని. మిషన్ భగీరథ తెచ్చిన నీరు కూడా ఒక భగీరథుడు, కాళేశ్వరం తెచ్చిన అక్కడున్న కాళేశ్వరం మందిరం పైన ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి తెచ్చినప్పుడు కూడా అక్కడ ఒక లక్ష్మీ కళ్యాణం అనే విధంగా ఆలోచించి వాళ్ళు చర్చించి ఆ పేరు పెట్టడం జరిగింది. ఇలా ఎన్నో పథకాలకు మనం చెప్పుకుంటూ పోతే కంటి వెలుగు తెచ్చినా కూడా కంటికి వెలుగుకి సంబంధమైన పేర్లు తెచ్చారు. కానీ ఇక్కడ కేసీఆర్ గారి పేరు ఎక్కడ కూడా వాడుకోలేదు. ఇన్ని గొప్ప పథకాలు తెలంగాణ రచించినా కూడా, కానీ ఈరోజు ఎక్కడ యూనివర్సిటీకి పోయినా లేకపోతే ఏ పథకాన్ని రచించినా ఈరోజు బతుకమ్మ చీర అనేది భారతదేశ చరిత్రలోనే కేవలం బతుకమ్మ. అదే చెప్తున్నా నేను. అన్నపూర్ణ అని ఒక దేవత పేరు పెట్టుకున్నాం మనం 5 రూపాయల భోజనంకి. అన్నపూర్ణ దేవత, ఆ దేవత పేరు తెచ్చి ఇంద్రమ్మ ఏమన్నా దేవతనా? ఈ రాష్ట్రానికి ఏం మోరుగా తీసింది ఆమె? ఈ దేశంలో ఎమర్జెన్సీ పాలన విధించింది ఇంద్రమ్మ కదా. దానివల్ల ఎంత భారతీయులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది భారతదేశంలో ఇప్పటికీ కూడా ఒక అగ్గిలాగా రాయేస్తుంది ప్రతి ఒక్క మనుషులు. అలాంటి ఒక వ్యక్తిని, ఓ ఐరన్ లెగ్ అనే వ్యక్తిని తెచ్చి మీరు ఈరోజు బతుకమ్మకి ఇంద్రమ్మకి ఇక్కడ పోలికుంది. ఇక్కడ పొంతనాన్ని ఉండాలి మీరు పేరు మార్చినప్పుడు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిందంట. అదే చెప్తున్నా. ఇప్పుడు గాంధీ కుటుంబం ఏమో దేశం కోసం ప్రాణాలు అర్పించింది, కానీ కేసీఆర్ గారు మాత్రము సాగు నోట్ల తలబెట్టి రాష్ట్రాన్ని తెచ్చిరంటే లేదు, సోనియమ్మ ఇచ్చిందంట. మీరు ఆలోచించుకోవాలి. రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరికీ కూడా తెలుసు ఏ గాంధీ, ఏ కుటుంబం, ఎవరు పోరాడారు. మళ్ళీ దాంతోపాటు అందరూ కూడా పోరాడారు కదా. మళ్ళీ భగత్ సింగ్ గారు కానివ్వండి, ఇతర వాళ్ళు చాలామంది, సావర్కర్ కానివ్వండి, పటేల్ గారు కానివ్వండి. ఈ దేశంతో గాంధీ కుటుంబానికి అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరికీ భారతదేశంతో కానీ తెలంగాణ రాష్ట్రంతో కానీ సంబంధం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడిన విధంగా నేను మాట్లాడకపోవచ్చు. గాంధీకి వాళ్ళకి ఏం సంబంధం ఉందని చెప్పి కూడా, గాంధీ అనే పేరు వాళ్ళకి ఎట్లా వచ్చింది కూడా అందరు యావత్ ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా సో వాళ్ళకి సంబంధం లేని విషయం ఇది. ఆయన గాంధీ పేరు పెట్టుకుంటారు. వాళ్ళు చేసిన కర్మఫలం ఈరోజు కాంగ్రెస్ అధికారంలో రాలేకపోతుంది. వాళ్ళు చేసిన పాపాలు ఈ దేశం మీద. ఎందుకంటే ఈ యొక్క గొప్ప భారతదేశంలో ప్రజలందరినీ కూడా ఒక వ్యసనానికి, ఒక ఉచితాలకి వ్యసనంగా మార్చిన ఇదైతే ఆ ప్రభుత్వం ఉందో కాంగ్రెస్. ఎందుకంటే ఈ నేల పైన ప్రతి ఒక్క పంట వండుతుంది. ఈ నేల నుంచి ఎంతో బిజినెస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళు కేవలం బానిసలుగా ఈ దేశ ప్రజలను మభ్యపెట్టి ఈరోజు, అందుకే ఈరోజు ప్రజలంతా కూడా కేవలం వాళ్ళ ఓటుని డబ్బుల రూపంగా అమ్ముకోవడం జరుగుతుందంటే ఆ స్థాయికి దిగజార్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. నేను అడుగుతున్నా, మీరు పేర్ల మార్పిడికి వస్తే మొన్న కూడా మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టారు ఒక యూనివర్సిటీకి. వారికి తెలంగాణకి ఏం సంబంధం ఉంది? ఈడ లేరా? ఈ రాష్ట్రాని కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి లేరా? కానిస్టేబుల్ కృష్ణయ్య లేరా? అలాగే స్వతంత్ర పోరాటంలో తన ప్రాణాలను అర్పించిన చాకల ఐలమ్మ లేదా? కొమరం భీం లేరా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఈ నేల కోసం ప్రాణాలు అర్పించారు, వారు లేరా అని కూడా నేను రేవంత్ రెడ్డి గారిని హర్షిస్తున్నా. వాళ్ళ పేర్లు పెడితే మాత్రం తెలంగాణ ప్రజలంతా కూడా హర్షిస్తారు, మీ వైపు నిల్చుంటారు. మీకు అంతగా మీకు కాంగ్రెస్ నాయకుల పైన ప్రేమ ఉంటే మీ మన్మన్కి పెట్టుకోరి, లేకపోతే మీ కాంగ్రెస్లో ఉన్న నాయకులకు ఎవరికైనా పెట్టుకోరి తప్ప మీ ప్యాలెస్ ముంగట, మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముంగట ఒక మన్మోహన్ సింగ్ గారిది, ఇందిరాగాంధీ గారిది, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి ఫోటోలు, విగ్రహాలు ఆవిష్కరించుకొని
పూజలు చేసుకొని మాకు ఎలాంటి అభ్యర్థం లేదు. కానీ వాళ్ళ పేర్లు వాళ్ళ విగ్రహాలు తెచ్చి తెలంగాణ అస్తిత్వం పైన రుద్దుతా అంటే కూడా ఒక తెలంగాణ బిడ్డగా నేను మాత్రం ఒప్పుకోను.